Yes. Okay. So now I just wanted to write a Python program to draw square using for loop. Are you clear? So in order to deals with this particular things, there is a special module is called as import turtle. Are you see? There is a module is called as a turtle. Turtle ante enti Telugulo meaning? కరెక్ట్, తాబేలు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ అది కాదు. టర్టిల్ అంటే ఒక పాయింటర్ అనొచ్చు. ఇప్పుడు మనం ఏదైనా డ్రా చేయాలి అని అంటే ఒక పాయింటర్ కావాలి కదా మనకి. రెడ్ పాయింటర్, బ్లూ పాయింటర్. ఆ పాయింటర్ క్రియేట్ చేసే ప్రాసెస్ని మనం టర్టిల్ అంటాం యాక్చువల్గా. ఆ టైటిల్ కెన్ బి అ బ్లూ కలర్, ఇట్ కెన్ బి హ్యాండ్ కలర్, ఇట్ కెన్ బి యారో కలర్. దాన్ని ఏ దానిలోనా క్రియేట్ చేయొచ్చు మనం యాక్చువల్గా. ఇస్ంట్ ఇట్? సో టర్టిల్ అంటే డిఫరెంట్గా మీనింగ్ ఉంది కానీ బట్ ఇట్స్ లైక్ అ పాయింటర్. బట్ ఇలాంటివి చేయాలి అంటే మనం టర్టిల్ మాడ్యూల్ని యూజ్ చేయాలి. సో నా వీ వాంట్ అ స్క్రీన్ టు బి క్రియేటెడ్. మనకు ఒక స్క్రీన్ కావాలి. స్క్రీన్ ఈజ్ ఈక్వల్ టు టర్టిల్ ఈజ్ హ్యావింగ్ దర్ ఈజ్ అ స్క్రీన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఆర్ఎసి మనం టీకింటర్లో చూసాం కదా అన్ని. అలా టర్టిల్లో కూడా కొన్ని స్పెసిఫిక్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఇలా కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. వారి ద్వారా మనం లైన్ని ఫార్వర్డ్కి వెళ్ళొచ్చు, లెఫ్ట్కి తిప్పొచ్చు, రైట్కి తిప్పొచ్చు, 360 degrees తిప్పొచ్చు మనము ఆ పాయింటర్ని. అలా దానికి రిలవెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్క్రీన్ ఏంటి? ఫంక్షన్. బిల్ట్ ఇన్ ఫంక్షన్ derived ఫ్రమ్ ది మాడ్యూల్ ఈజ్ కాల్డ్ యాజ్ అ టర్టిల్. రైట్ హియర్ ఇంకా మన ఫంక్షన్ దాకా వెళ్ళలేదు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఫంక్షన్స్కి వెళ్తాను. హియర్ స్క్రీన్ ఈజ్ ది built-in function derived from the turtle module. మనం సి లాంగ్వేజ్లో హ్యాష్ ఇంక్లూడ్ math.h, హ్యాష్ ఇంక్లూడ్ string.h ఎలా రాసామో ఈ టర్టిల్ కూడా ఒక హెడర్ ఫైల్ లాంటిది. అక్కడ math.h లో ఎలా అయితే మ్యాథమెటికల్ పవర్ ఫంక్షన్, స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ టర్టిల్ విల్ హ్యావ్ అ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ లైక్ స్క్రీన్ అని, లెఫ్ట్ అని, రైట్ అని. మనం ఎలా కావాలంటే అలా మనము కావడానికి ఒక సెట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. మీరు జస్ట్ సింపుల్గా నెట్లో చూపిస్తే అన్ని ఫంక్షన్స్ మీకు కనిపిస్తాయి. ఇక్కడ మనకు కావాల్సిన లిమిటెడ్ ఫంక్షన్స్ మాత్రం యూజ్ చేసుకుంటాం. మన పర్పస్ ఏంటి? వీ వాంటెడ్ టు యూజ్ ద టర్టిల్ ప్రోగ్రామింగ్ టు డ్రా ది స్క్వేర్. ఇక్కడ నేను ఇది డెమాన్స్ట్రేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫర్ లూప్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చా అని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. ఆర్ క్లియర్? గ్రేట్. ఓకే, రైట్. సో ఆఫ్టర్ ది screen, like what is the color you wanted to background of this screen, right? So background color of the screen is possible like simply screen dot bz color. Are you see? Bz color, where you can able to keep it as within the double quotation pink. The screen background is going to become a pink. By default it will be look like other color. మనము దీంట్లో ఏమంటారు టీకింటర్లో చేసినప్పుడు బ్లాక్ సిమెంట్ కలర్ లాగా ఇట్లా లైట్ హ్యాష్ కలర్ వస్తాయి కదా, అలా ఉంటుంది యాక్చువల్గా. పింక్ కలర్, రెడ్ కలర్ నీకు నచ్చిన కలర్లో మనం పెట్టుకోవచ్చు. ఓకే, ద నెక్స్ట్ పర్పస్ ఈస్ వాట్ వీ వాంట్ టు క్రియేట్ అ పాయింటర్, పిటిఆర్. మనకు నచ్చినట్టు రాయొచ్చు. పిటిఆర్ అంటే పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు టర్టిల్ డాట్ దెర్ విల్ బి టర్టిల్ T capital, TURTLE small letters will be a module. Capital TURTLE will be a method to create a pointer. ఒక పాయింటర్ క్రియేట్ అవ్వాలంటే టైటిల్ రాస్తే మనము ఈ పాయింటర్ ఒక హ్యాండ్ సింబల్ కానీ ఒక ఆరో సింబల్ లాగా వస్తుంది మనకి స్క్రీన్ మీద. దాంతో మనకి డ్రా అవుతుంది. ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దాట్. నౌ రైట్ or use for loop to draw the
to draw the square. Are you clear? Now for I is a initial like iteration variable in operator range. మనకి స్క్వేర్ ని డ్రా చేయాలంటే ఎన్నిసార్లు లైన్ గీయాలి? 4 times. Therefore, I'm going to give as a 4. It will be start from the 0, 0, 1, 2, 3, 4 minus 1 is 3. Up to 3 దాకా వెళ్తుంది అంటే 4 times. Okay, colon. Here what I'm doing here, ఈ పాయింటర్ ని ఫార్వర్డ్ డైరెక్షన్ లో 90 is the pixel. 90 is the pixel. మనము ఎప్పుడైనా స్క్రీన్ తో డీల్ చేసేటప్పుడు పిక్సెల్ అనే కాన్సెప్ట్ వస్తుంది. 90 పిక్సెల్ ని ఫార్వర్డ్ డైరెక్షన్ లో డ్రా చేస్తుంది. ఇది ptr డాట్ ఫార్వర్డ్ అంటే ఏంటి? ఎస్, అబ్సల్యూట్లీ. సో నెక్స్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ptr డాట్ రైట్ హ్యాండ్, ఇప్పుడు ఇట్లా డ్రా చేసాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా డ్రా చేసామంటే ఇలా తిరిగేదాన్ని మనము రైట్ సైడ్ అంటాం. లెఫ్ట్ సైడ్ అంటే ఇలా 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 గీస్తాం. అక్కడ నుంచి మనము ఇలా వెళ్ళామనుకో, లెఫ్ట్ సైడ్ ఇలా తిరగాలి, రైట్ సైడ్ ఇలా తిరగాలి. సో ఇప్పుడు ఏంటి, మనము ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఒక లైన్ గీసిన తర్వాత నెక్స్ట్ లైన్ మనకు రైట్ కి తిరగాలి. కాబట్టి దర్ ఈస్ అ బిల్ట్ ఇన్ ఫంక్షన్ కాల్డ్ యాజ్ రైట్. సార్ నో. సో అబ్వియస్లీ 90 degrees అనొచ్చు, 90 పిక్సెల్ అనొచ్చు. ఆర్ యు క్లియర్? దట్స్ ఆల్ ఓవర్. సో దెన్ అబ్వియస్లీ ఇది అయిన తర్వాత ఫర్ లూప్ కి బయటకు వచ్చి మనము టర్టిల్ ని డన్ అనే ఫంక్షన్ కి యూజ్ చేస్తాం. టర్టిల్ డాట్ డన్, ఇట్ ఎండ్స్ ది దట్ హోల్ ఫంక్షన్. ఇప్పుడు మనం ఎలా అంటే టీకింటర్ లో విండో ఈజ్ ఈక్వల్ టు టీకింటర్ టీకే అని చేసి లాస్ట్ లైన్ లో విండో డాట్ మెయిన్ లూప్ అని రాస్తాం, గుర్తుందా? అలా ఇక్కడ కూడా టర్టిల్ ని క్లోజ్ చేయడానికి. You see the output now, exactly what happens, you will be get to know. Clear? అంటే ఇక్కడ 4 times రొటేట్ అవ్వాలి కాబట్టి మనము 4 times తీసుకున్నాం. ఒకసారి చేయండి, మీరు మీరు ఎలా మార్చాలనేది ఎలా మార్చాలి. ఇప్పుడు నాకు ఇలా వద్దు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఇలా వెళ్ళింది కదా, అలా వద్దు నాకు. ఇలా వెళ్ళి ఇలా రావాలి. ఎట్లా చేస్తావు? ప్రోగ్రామ్ చేంజ్. కెన్ యు రైట్? ఎస్ ఆర్ నో? ఇక్కడ ఏం చేసాం మనము, ఒక ఫర్ లూప్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఫార్వర్డ్ కి 90 degrees లో వెళ్ళి 90 పిక్సెల్స్ వెళ్ళి అక్కడ నుంచి రైట్ కి తీసుకొని కిందకి వెళ్ళి మళ్ళీ ఫార్వర్డ్కి వెళ్ళి మళ్ళీ రైట్కి వెళ్ళింది. అయిపోయింది 4 times. మీరు ఒకసారి వేరేలాగా డ్రా చేయండి. మౌనిక, ఆర్ యు అండర్స్టాండింగ్? సుష్మిత ఆల్సో. Monica and Sushmita, are you there? Yes, sir, I can able to understand. Hello, Yes, please. sir, I understood, sir. కొద్దిగా గట్టిగా మాట్లాడు మౌనిక, నాకేం అర్థం అవట్లేదు. I understood, sir. Here, in the left case, we have to change ptr dot left. In that case, the arrow will point to left and draw the way that you showed, sir. Hello, నాకు ఏం వినిపించట్లేదు మౌనిక నీ మాటలు. సార్ నీ ల్యాప్టాప్ ది సౌండ్ చూసుకో ఒకసారి. one minute. Is it audible now, sir? Yes, please. I understood, sir. Here we have to write ptr point left, then we will get the solution that you యా, నేను ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ చెప్తాను. ఇది అర్థం అవుతాయి మీకు. ఇంకొక 3-4 ప్రోగ్రామ్ చేస్తే పర్ఫెక్ట్ గా ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం ఇక్కడ అనేది మీకు అర్థమవుతుంది. జస్ట్ యూ జస్ట్ ట్రై టు డూ దట్. okay.
నేను ఇంతకుముందు రైట్ ఇచ్చాను కదా, అక్కడ లెఫ్ట్ పెట్టి చూడండి ఏమవుతుంది. Can you draw the pentagon now? See, you know the shapes, right? No, pentagon.
ఏమైంది? ఎందుకు? ఏమొస్తుంది ఎర్రర్? బై డిఫాల్ట్ వచ్చిన బిల్డింగ్ మనం కేసెన్స్ కదా ఇది చేంజ్ కావాలి. So this is another way to draw the things. So for example derive చేయడానికి 360 degrees లో పెట్టుకొని 6 sides ఉంటాయి కదా. సో దాన్ని బట్టి మనం కూడా డ్రా చేయవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చేసిన స్క్వేర్ ప్యారలల్ కూడా మనం యాంగిల్ ని తీసుకొని కూడా డ్రా చేయవచ్చు. దీన్ని డ్రా చేసి అన్నింటిని దానిలాగా మార్చడం. దానికి 4 షేప్స్ ఉంటాయి కదా, ప్యారలల్ కి ప్లస్ స్క్వేర్. మనం రొటేట్ చేస్తున్నాము ఇలా తిరుగుతున్నాము అంటే 360 డిగ్రీస్ కదా, ఎక్కడ స్టార్ట్ అయినా అక్కడే రావాలి. ఎంత డివైడ్ చేయాలి అనేది నెంబర్ ఆఫ్ షేప్స్, నెంబర్ ఆఫ్ వ్యూస్ అంటే ఎన్ని షేప్స్ బట్టి ఉంటుంది. ఈ సెక్షన్ 4 6 6 ఇవన్నీ క్యూబ్ కూడా డ్రా చేయొచ్చు. క్యూబ్ ఈస్ హావింగ్ ఆల్మోస్ట్ 6 షేప్స్.
ఫార్వర్డ్ ఇట్లా ఎప్పుడైనా ఫార్వర్డ్ అన్నప్పుడు ప్రాపర్గా ఏంటంటే ఇప్పుడు ఫార్వర్డ్ అన్నామంటే ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ చేసామనుకో, ఇక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇట్లా 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 నిలబడి చూస్తే లెఫ్ట్కి అంటే ఇలా వెళ్తుంది, నీ చెయ్యి లెఫ్ట్కి ఇలా వెళ్తుంది, రైట్ అంటే ఇలా వస్తుంది. అక్కడే కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడి నుంచి మళ్ళీ ఇలా నిలబడి చూస్తే లెఫ్ట్ అంటే ఇటు వెళ్తుంది, రైట్ అంటే ఇటు వస్తుంది. అది క్లియర్. మళ్ళీ రైట్ అంటే ఇలా వెళ్తుంది, లెఫ్ట్ అంటే ఇలా వెళ్తుంది. సో మనకి ఈ షేప్ రావాలంటే అబ్వియస్లీ మనం లెఫ్ట్ ఆర్ రైట్ అనేది నువ్వు డిసైడ్ అవ్వాలి. అది క్లియర్. అక్కడ కన్ఫ్యూజన్ అవుతారు చాలా మంది. అక్కడ నిలబడి నువ్వు నిలబడు, నీకు లెఫ్ట్ ఎట్ అయితే అటు తిరుగు, రైట్ ఎట్ అయితే అటు తిరుగు, దాన్ని బట్టి ఫిగర్ వస్తుంది మనకి. చాలా మందికి ఇప్పుడు ఈస్ట్ ఎక్కడుంది అన్నావు అనుకో, చెప్పు, చాలా మందికి తెలియదు. ఇట్లా అనగానే అలా ఒక 2 నిమిషాల తర్వాత ఓ ఈస్ట్ ఎట్లా ఉంది ఏం కథ, చాలా తక్కువ మందికి ఇమాజిన్ వస్తుంది. ఇటు ఈస్ట్ ఉంది, ఇది వెస్ట్, నార్త్, సౌత్. అది బాగా తెలిసిన వాళ్ళు టక్కమని చెప్పేస్తారు. చాలా మంది అంటారు తిరుపతిలో వెళ్ళి చూస్తే ఈస్ట్ పొద్దు పొడుస్తుంది, మనకు ఇదేంటి ఇటు కదా తూర్పు, ఏంటి ఇది వచ్చిందని అనిపిస్తుంది మనకి. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి మనకి. అది సో ఇమాజినేషన్ కూడా చాలా సార్లు అవసరం వస్తుంది. ఇట్స్ కంప్లీటెడ్. సేమ్ సిమిలర్ లాజిక్ తో పారలెలోగ్రామ్ కి స్క్వేర్ కి చేంజ్ చేయండి కోడ్. ఇదే లాజిక్ తో ఆ రెండింటికి చేంజ్ చేయండి కోడ్. ఇక్కడ ఎలా అయితే నేను నంబర్ ఆఫ్ సైడ్స్ 6 అని పెట్టాను, అక్కడ 4 యాంగిల్ 360 తీసుకొని అక్కడ చేంజ్ చేయండి.